ప్రతిపక్షాలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడతారు. బాధ్యతతో ఉన్నటువంటి ప్రతిపక్షం కానీ వ్యక్తులు కానీ ఈ రకంగా మాట్లాడరు. 35,000 కోట్ల రూపాయలు బాకీ ఉంటే 35 కోట్ల రూపాయలు ఒకేసారి ఇచ్చేయాలనేటువంటి వాదన ఏదైతే ఉందో ఇది తప్పుడు వాదన. వారి యొక్క వినుకుని కాపాడుకోవడం కోసం వారి యొక్క రాజకీయపరమైనటువంటి ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం చేసేటువంటి వ్యాఖ్యలు. ఇదే చాలా సింపుల్ ప్యాకేజ్ ఏమి కాదు. ఇవాళ సెకండ్ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా సరిగ్గా పూర్తి సామర్థ్యం పనిచేయట్లే. ఈ నెలాఖరికి దాన్ని పూర్తి ఉత్పత్తి రెండవ బ్లాస్ట్ ఫర్నేస్ యొక్క ఉత్పత్తికి తీసుకురావడం, ఆగస్టు నాటికి ఇప్పటి వరకు వినియోగం లేనటువంటి బ్లాస్ట్ ఫర్నేస్ మూడవది, దాన్ని వినియోగంలో తెచ్చి దాని పూర్తి సామర్థ్యం మొత్తం మీద 7.3 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ సాధించడం ద్వారా నష్టాలను కొంతవరకు పూడ్చుకుని భవిష్యత్తులో లాభాల బాటలోకి తీసుకువెళ్ళడానికి కేంద్ర ప్రభుత్వం ఉంటున్నటువంటి ప్యాకేజ్ భవిష్యత్తులో అవసరమైనటువంటి సమయంలో అవసరమైనటువంటి రీతిలో కేంద్రం కూడా భవిష్యత్తులో కూడా సహకరిస్తుంది. ఇవన్నీ వదిలేసి ఇదంతా పనికిరాని ప్యాకేజీ, మోసపూరితమైనటువంటి ప్యాకేజీ, సౌతి తెల్ల ప్రేమ చూపిస్తుంది అనేటువంటిది బాధ్యతలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా నిజంగా వాస్తవంగా కనుక విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయోజనాలను కాపాడాలనుకునేటువంటి ఏ వ్యక్తి కూడా విశాఖ స్టీల్ ప్లాంట్లో పనిచేస్తున్న కార్మికుల యొక్క వారి కుటుంబ సభ్యుల యొక్క ప్రయోజనాలను కాపాడాలనే ఆలోచనటువంటి ఏ ఒక్క నాయకుడు కూడా ఈ విధంగా మాట్లాడనేటువంటి విషయాన్ని నేను చెప్తున్నాను.